నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ స్పెషల్ డిబేట్. ఇవాళ న్యూస్ స్పెషల్ డిబేట్లో ఇరాన్ వార్ ఎలా జరుగుతోంది, ఇరాన్ వార్ కొనసాగుతుందా ముగుస్తుందా, ఈ వార్కి ముగింపు ఎప్పుడు అనే దానిపై జ్యోతిష్యం ఏం చెబుతోంది, అంతర్జాతీయ జ్యోతిష్యంలో ఎలా ఉంది, మన భారతీయ జ్యోతిష్యం ఎలా ఉంది, నోస్ట్రాడామస్, బాబా వంగా లాంటి వాళ్ళు ఏం చెప్పారు, భారతీయ జ్యోతిష్యం ఏం చెబుతుంది, కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్లు జరుగుతున్నాయా, ఇలా ఇత్యాది అంశాలపై మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు మనం ప్రముఖ జ్యోతిష నిపుణులు, 30 ఏళ్లకు పైగా జ్యోతిష్యంపై అపారమైన అనుభవం ఉన్న కళానిధి రాంబాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ యుద్ధం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం కళానిధి రాంబాబు గారు. నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు ఇరాన్ వార్ చాలా పీక్ స్టేజ్లో ఉంది. అవునండి. ఇరాన్ వార్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఈ ఇరాన్ వార్తో మనకేం సంబంధం అని మనం అనుకున్నా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనకు చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాయి. పెట్రోలు, నెక్స్ట్ మన ఎగుమతులు ఆగిపోవటం, ఆ సంక్షోభం, ఆయిల్ సంక్షోభం, ఇవన్నీ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ గ్యాస్ సంక్షోభం కూడా మరీ ఇబ్బంది పెడుతోంది. ఈ పరిస్థితులు ఎంతవరకు ఉంటాయి, ఈ ఇరాన్ వార్ ముగిసేది ఎప్పుడు, ముగిసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా, మీరేమంటారు? ఈ జ్యోతిషపరంగా, మన భారతీయ జ్యోతిషపరంగా ఏం చెప్తారు? ప్రేక్షకులకు నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. జయ బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు జరిగే ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఈ 3 దేశాల మధ్య జరుగుతున్న ఈ వారు ఇది ఇప్పట్లో అవ్వదు. దీంట్లో అనుకోని విధంగా మన భారతదేశం కూడా జోక్యం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎల్లుండి అంటే 19/3/2026 పొద్దున 6:50 మనం ఢిల్లీలో ఈ ఉగాదిని తీసుకుంటాం. ఎందుకంటే మన ఇండియాకి ఢిల్లీ రాజధాని. ఆనాటి గ్రహస్థితి తీసుకున్నట్టయితే మీనరాశి, మీన లగ్నం అయింది. లగ్నంలో 4 గ్రహాలు ఉన్నాయి. మెయిన్గా వ్యయస్థానంలో ఈ కుజరాహులు ఉన్నారు. ఇది మెయిన్గా మైనస్ పాయింట్. అట్లాగే లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది మన యొక్క గ్రహస్థితి. ప్రస్తుతం మన దేశానికి కుజమహర్దశలో ఈ రాహు యొక్క అంతర్దశ నడుస్తోంది. ఈ కుజమహర్దశలో రాహు అంతర్దశ 2025 సెప్టెంబర్ నుంచి 2027 ఫిబ్రవరి దాకా ఉంటుంది. ఈ కుజమహర్దశలో రాహు అంతర్దశ వచ్చినప్పుడు ముఖ్యంగా మన ఇండియాది వృషభ లగ్నం, తర్వాత కర్కాటక రాశి, మన ఇండియాది పుష్యమి నక్షత్రం మొదటి పాదం. ప్రస్తుతం మన ఇండియాకి ఈ 2025 నుంచి 2032 దాకా 7 సంవత్సరాలు కుజమహర్దశ నడుస్తోంది. వృషభ లగ్నానికి కుజుడు సప్తమ వ్యయాధిపతిగా ద్వితీయ స్థానం లోపల ఆయన ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నాడు. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. కాబట్టి ఈ కుజమహర్దశలో ఈ రాహు అంతర్దశలో చాలా మానసికమైన సంక్షోభాన్ని, మానసిక వ్యధని మన దేశ ప్రజలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మెయిన్గా ప్రస్తుతం గోచారీత్యా కూడా గురుబలం లేదు. గురువు ప్రతికూల స్థానంలో ఉన్నాడు. అట్లాగే గోచారంలో కూడా రాహు అష్టమ స్థానంలో ఉండటం వలన ఈ సంవత్సరం ఆర్థిక సంక్షోభం చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చాలా మానసిక వ్యధ అనుభవించాల్సిన అవసరం చాలా ఉంది. చాలా అద్భుతంగా వివరించారు. అయితే మనం ఈ యుద్ధంలో ఇరాను, ఇజ్రాయెల్ రెండు పోటాపోటీగా యుద్ధం చేస్తున్నా, ఇజ్రాయెల్ కొంచెం పైచేయిగా కనిపిస్తున్నట్టుంది. ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఇజ్రాయెల్ జ్యోతిష్యం ఎలా ఉంది? ఇజ్రాయెల్ తీసుకున్నట్టయితే ఓకేనా? ఓకే సార్. ఇజ్రాయెల్ తీసుకున్నట్టయితే ఇజ్రాయెల్కి 14/5/1948 మధ్యాహ్నం 3:48 వాళ్ళకి ఈ స్వాతంత్రం వచ్చింది. 14/5/1948 3:48 PM వాళ్ళకి టెల్ అవీవ్ అనే ప్రాంతంలో వాళ్ళకి ఈ స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకి ఫార్మేషన్ డే అప్పటిది. ఆనాటి గ్రహస్థిస్తే వాళ్ళ నక్షత్రం పుష్యమి నక్షత్రం 3వ పాదం, రాశి కర్కాటక రాశి,
జన్మలగ్నం కన్యాలగ్నం. ఈ కన్యాలగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి బుధుడు, ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు, పంచమాధిపతి శని. ఈ 3 గ్రహాలు ఈ లగ్నానికి యోగం చేస్తాయి. ఇక్కడ ఆనాటి గ్రహస్థితి తీసుకున్నట్టయితే లగ్నం కన్యాలగ్నమై ద్వితీయంలో కేతువు, చతుర్థంలో గురువు, అష్టమంలో రాహు, నవమంలో బుధ రవిలు, దశమంలో శుక్రుడు, లాభస్థానంలో చంద్రశనులు, వ్యయంలో కుజుడు ఉన్నాడు. ఇది ఆనాటి గ్రహస్థితి. ప్రస్తుతము ఈ ఇజ్రాయెల్ ఎందుకు ఇంత భీకరమైన యుద్ధం చేస్తోందంటే వాళ్ళకి 2023 నుంచి 2041 దాకా 18 సంవత్సరాల రాహు మహాదశ నడుస్తోంది. రాహు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ రాహు రిజల్ట్స్, రాహు ఛాయాగ్రహం కాబట్టి రాహుకేతువులు వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారో, ఏ నక్షత్రం మీద ఉన్నారో, ఏ గ్రహంతో కలుస్తున్నారో, ఏ గ్రహం ద్వారా చూడబోతున్నారో వాళ్ళ ఫలితాలే ఈ రాహుకేతువులు ఇస్తారు. ఇక్కడ రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాహు రిజల్ట్స్ అంతా కుజుడు ఇస్తాడు. కుజుడు వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో ఉంటే ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఈ కుజగ్రహం యుద్ధానికి కారకుడు కాబట్టి ఈ 2023 నుంచి 25 ఎండ్ దాకా కూడా రాహు నడిచింది కాబట్టి ఆ టైంలోనే ఆ హమాస్ వాళ్ళు 5,000 డ్రోన్స్ వేసి అప్పటి నుంచే యుద్ధం ప్రారంభమైంది. ఇంకా ఈ యుద్ధం ఇప్పుడప్పుడే అయ్యే ప్రసక్తి లేదు. ప్రస్తుతం వాళ్ళకి 30/12/2025 నుంచి 24/5/2028 దాకా రాహు మహర్దశలో ఈ గురువు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ గురువు కన్యాలగ్నానికి చతుర్థ సప్తమాధిపతిగా ఉభయ కేంద్రాధిపత్య దోషం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ కన్యాలగ్నానికి గురువు ఏమాత్రం కూడా యోగం చేయడు. మెయిన్గా మహర్దశాధిపతి రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ యుద్ధాలకు కారకుడైన మెయిన్ గ్రహము ఈ కుజగ్రహం. ఆ కుజగ్రహం ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ 3 రిజల్ట్స్ ఇస్తున్నారు. అంతర్దశ యోగం చేయదు, మహర్దశ యోగం చేయదు. అన్నిటికీ మించి గోచారం వచ్చినట్టయితే గోచారంలో ప్రధాన గ్రహాలు మనం 3 తీసుకుంటాం. గురువు, శని, రాహు. ఇక్కడ మెయిన్గా ఇప్పుడు మహర్దశ రాహు మహర్దశ నడుస్తూ అలాగే గోచారాలను కూడా రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ మహర్దశ ఏమాత్రం కూడా యోగం చేయదు. 2 ఈ రాహు మహర్దశలో అంతర్దశ నడుస్తుంది కాబట్టి ఇది 2028 మే దాకా ఉంటుంది కాబట్టి ఇక్కడ గురువు కూడా ఏమాత్రం యోగం చేయడు. అట్లాగే మెయిన్గా ట్రాన్సిట్లో భాగ్యస్థానంలో 9వ ఇంట శని ఉన్నాడు. శని కూడా ఏమాత్రం యోగం చేయడు. అట్లాగే వ్యయస్థానంలో ప్రస్తుతం ఈ గురుగ్రహం ఉన్నాడు. ఈ గురువు కూడా ఏమాత్రం యోగం చేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ గ్రహస్థితిని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమాత్రం కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్కి అనుకూలంగా లేదు. ఇక్కడ మెయిన్గా దీని ప్రకారం చూస్తే ఇంకా ఈ యుద్ధం చాలా కాలం కొనసాగుతుంది. ఇజ్రాయెల్ కూడా సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే మెయిన్గా ఎప్పుడైతే మహర్దశ రాహు నడుస్తూ ఆ రాహు అష్టమ స్థానంలో ఉన్నాడో, ఆ స్థానాధిపతి అయినటువంటి కుజుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. ఇంకా యుద్ధం మూలంగా విపరీతంగా ధననష్టము, ప్రాణనష్టం కూడా ఈ యొక్క ఇజ్రాయెల్కి జరగటానికి వీలుగా ఉంది. ఇకపోతే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అతని యొక్క జాతకం చూస్తే ఆయన 21/10/1949 9:30 AM టెల్ అవీవ్ అనే ప్రదేశంలో ఆయన జన్మించాడు. ఆయన యొక్క జన్మ నక్షత్రం చూస్తే చిత్తా నక్షత్రం మొదటి పాదం, రాశి కన్యా రాశి. ఆయన యొక్క జన్మలగ్నము వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నం వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుంటే వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు. వాళ్ళు పైకి ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి మాట్లాడతారు. ఎందుకంటే జోడియాక్ నుంచి అది 8th హౌస్ అనమాట. వృశ్చికం అంటే ప్రాణం పోయినా వాళ్ళ యొక్క రహస్యాలు బయటికి చెప్పరు. కాబట్టి మెయిన్గా యుద్ధంలోకి ట్రంప్ను దింపాడు. ట్రంపుడు అమాయకంగా ఈ యుద్ధంలో దిగాడు. ఇక్కడ ఈ యొక్క బెంజమిన్ నెతన్యాహు యొక్క జాతకం చూస్తే వృశ్చిక లగ్నమే, లగ్నంలో శుక్రుడు, తృతీయంలో గురువు నీచ స్థానంలో ఉన్నాడు. మెయిన్గా పంచమ స్థానంలో రాహు ఉన్నాడు మీనంలో. అట్లాగే దశమ స్థానంలో శని కుజులు ఉన్నారు. మెయిన్గా లాభస్థానంలో బుధ చంద్ర కేతువులు ఉన్నారు. వ్యయస్థానంలో దశమాధిపతి రవి నీచ స్థానంలో ఉన్నాడు. ఆ స్థానాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి నీచభంగమైంది. ఇది బెంజమిన్ నెతన్యాహు యొక్క జాతకం. ఈ బెంజమిన్ నెతన్యాహుకి ప్రస్తుతం ఆయనకి 21/8/2025 నుండి 21/8/2032 దాకా ఆయనకి 7 సంవత్సరాల ఈ కేతు మహర్దశ నడుస్తుంది. ఈ జనరల్గా కేతు మహర్దశ ఎవరికి యోగం చేయడు. ఆ కేతు వెళ్ళి కన్యారాశిలో ఉన్నాడు. ఆ కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి
అక్కడ కేతు రిజల్ట్స్ బుధుడు ఇస్తాడు. బుధుడు ఈ వృశ్చిక లగ్నానికి అష్టమ లాభాధిపతిగా అతి పాపి. బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఆయన బుద్ధి వక్ర మార్గంలో పోతోంది. ఆయన ఒకటే అనుకున్నాడు, ఎంతమంది లక్షల మంది చనిపోయినా కూడా ఆయనకు అనవసరము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పేరు తెచ్చుకోవాలి, ఇజ్రాయెల్కి మంచి పేరు రావాలని దీంతో ఉన్నాడు. కానీ ఆయన యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు అని ఆయన ఆలోచించట్లేదు. ప్రస్తుతం ఆయనకి కేతు మహర్దశలో ఈ శుక్రుడు అంతర్దశ 18/1/2026 నుండి 18/3/2027 దాకా ఆయనకి కేతు మహర్దశలో శుక్రుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. వృశ్చిక లగ్నానికి శుక్రుడు అతి పాపి, ఆయన సప్తమాధిపతిగా మారకుడు. ప్రస్తుతం ఆయనకి ఏంటంటే ఇక్కడ కేతు మహర్దశ నడుస్తుంది, అట్లాగే అంతర్దశ శుక్రుడు నడుస్తుంది. మెయిన్గా ఆయనకి ఈ ట్రాన్సిస్ట్లో వస్తే గురుబలం లేదు, గురువు దశమ స్థానంలో ఉన్నాడు. అట్లాగే ఆయనకి సప్తమ స్థానంలో మారక స్థానం లోపల శనేశ్వరుడు ఉన్నాడు, ఆయనకి షష్ఠ స్థానంలో రాహు ఉన్నాడు గోచారంలో. ఒక శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవరికైతే జన్మ లగ్నం నుంచి దశమ స్థానంలో శని ఉంటాడో వాళ్ళకి న్యాచురల్ డెత్ అనేది ఉండదు. వాళ్ళకి ఒకటి సూసైడ్ అన్నా చేసుకుంటారు, లేకపోతే వాళ్ళని హత్య చేయటం అన్నా జరుగుతుంది. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు జాతకంలో కూడా ఆయనకి సహజ మరణం లేదు, ఆయన్ని చంపేస్తారు, ఆయన ఖచ్చితంగా చచ్చిపోతాడు, ఈ విషయంలో తిరుగులేదు. ఇప్పుడు ఈయన బెంజమిన్ నెతన్యాహు జాతకం వల్లనే ఇప్పుడు ఇంత భయంకరమైన యుద్ధం జరుగుతుంది, ఇన్న లక్షల మంది చనిపోతున్నారు. ఎటు చూసినా ఒక్క ఇజ్రాయెలే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్క దేశం వలన చాలా వరకు మానసిక వ్యధ అనుభవిస్తున్నాయండి. చాలా లోతైన విశ్లేషణ అందించారు రాంబాబు గారు. అయితే ఈ యుద్ధానికి కారకుడు ఒక రకంగా ఈ నెతన్యాహుతో పాటు ఖమేనీ కూడా. ఖమేనీ అంతమయ్యాడు, ఇప్పుడు ఖమేనీ కొడుకు సర్వ అధ్యక్షుడిగా వచ్చాడు ఇరాన్కు. దానివల్ల వారి జాతకం ఏమైనా మారిందా? ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇరాన్ జాతకం వస్తే మనం ఇరాన్ యొక్క జాతకం తీసుకోవాలి. ఇరాన్ 1/4/1979 మధ్యాహ్నం 3 గంటలకి టెహరాన్లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి గ్రహస్థితి చూసుకున్నట్టయితే రోహిణి నక్షత్రం మొదటి పాదం, రాశి వృషభ రాశి, వారి యొక్క జన్మలగ్నం కన్యాలగ్నం. కన్యాలగ్నానికి అత్యంత యోగకారుడైన గ్రహం గురువు షష్ఠ భాగ్యాధిపతిగా లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అట్లాగే ద్వితీయంలో శని రాహులు, అష్టమంలో శుక్రకేతువులు, భాగ్యంలో రవి కుజ బుధులు, లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇరాన్ వాళ్ళకి అహంకారము, గర్వము, మొండితనము చాలా ఎక్కువగా ఉంటుంది. లగ్నం వల్ల మన ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ జన్మలగ్నం వల్ల తెలుస్తాయి. ఇక్కడ లగ్నాధిపతి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ ఇరాన్ దేశానికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినప్పటికీ కూడా వాళ్ళు దేనికి కూడా లెక్క చేయరు. వాళ్ళ జీవితం ఒకటే, మొండితనంగా ముందుకెళ్ళాలి. మెయిన్గా ఇప్పుడు ట్రంప్ యొక్క అహంకారాన్ని, గర్వాన్ని ఖచ్చితంగా ఈ యొక్క ఇరాన్ అనగొడుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఇరాన్ దేశానికి 9/6/2011 నుంచి 9/6/2027 దాకా వాళ్ళకి ఇప్పుడు గురు మహాదశ నడుస్తుంది. ఈ గురువు ఈ కర్కాటక లగ్నానికి విపరీతమైన యోగం చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వచ్చేటప్పటికి 15/1/2025 నుండి 9/6/2027 దాకా ఈ గురు మహర్దశలో ఈ రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది. కాబట్టి ఈ 9/6/2026 ఇంకా 1.5 year ఉంది. ఈ గురు మహర్దశలో రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం ఇరాన్ సర్వనాశనమైనప్పటికీ కూడా ఇరాన్ అధ్యక్షుడు ఇప్పుడు ఖమేనీ యొక్క కొడుకు వచ్చాడు కాబట్టి అతను కూడా లొంగే ప్రసక్తి లేదు, అతన్ని కూడా చంపేస్తారు. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అతని జాతకం కూడా అతని పేరు ప్రకారం చూస్తే ఆయన పేరు ముస్తఫా ఖమేనీ. ఆయన నామనక్షత్రం చూస్తే కూడా సింహరాశి వస్తుంది. సింహరాశికి ప్రస్తుతం అష్టమ శని నడుస్తోంది కాబట్టి అతన్ని కూడా చంపేస్తారు. అతన్ని చంపేసినప్పటికీ కూడా ఎవరు అసలు ఆ ఇరాన్లో భయపడే ప్రసక్తి ఉండదు. వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. ఇంకా అమెరికా తీవ్రమైన నష్టానికి ఆర్థికంగా అమెరికా ఇంకా చాలా నష్టపోయే అవకాశాలు ముందు చాలా కనపడతాయి. అంతేకాదు ఈ యుద్ధ ప్రభావం వలన అమెరికాలో చాలామంది ఉద్యోగాలు కూడా పోవడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా ఈ యొక్క యుద్ధంతో మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశాలు ముందు చాలా వరకు కనపడుతున్నాయండి. చాలా మంచి విశ్లేషణ అందించారు. అయితే ఈ యుద్ధంలో అమెరికా
వాంటెడ్లీ ప్రవేశించింది అవును. ఇరాన్ని కంట్రోల్ చేయడానికి. ఈ జలసంధి వివాదం కూడా నడుస్తుంది. నిజానికి ఈ జలసంధి వివాదం ముగుస్తున్నట్టు మీకు ఏమైనా కనిపిస్తుందా? నెక్స్ట్ ఇక అమెరికా ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందా? భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందా? ఎలా ఉండబోతుంది? అంటే దీనికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ అమెరికా జాతకం తీసుకోవాలి. అమెరికా జాతకం తీసుకుంటే అమెరికా వాళ్ళకి 4th జూలై 1776 4/7/1776లో వాళ్ళకి సాయంకాలం 5:55 వాళ్ళకి వాషింగ్టన్ డీసీలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి జన్మ నక్షత్రం తీసుకున్నట్టయితే శతభిష నక్షత్రం వాళ్ళది మొదటి పాదం, రాశి కుంభరాశి, జన్మలగ్నం ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి అత్యంత యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి గురువు, అట్లాగే పంచమాధిపతి కుజుడు, భాగ్యాధిపతి రవి. ఈ 3 గ్రహాలే యోగం చేస్తారు. ఆనాటి గ్రహస్థితి చూసుకున్నట్టయితే లగ్నము ద్వితీయంలో కేతువు, తృతీయంలో చంద్రుడు, సప్తమ స్థానంలో కుజ, శుక్ర, గురువు, రవి, అష్టమ స్థానంలో రవి, బుధులు, ఈ దశమ స్థానంలో శని. అది ఆనాటి గ్రహస్థితి. ప్రస్తుతం ఈ యొక్క యుఎస్ఏకి ఈ 2025 నుంచి 2028 దాకా రాహు మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ రాహు మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తూ రాహు జన్మలగ్నం నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇందాకే మీకు చెప్పాను, ఈ రాహుకేతులు ఛాయాగ్రహాలు. వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సొంత ఇళ్ళలో ఉండదు, వాళ్ళ ఛాయాగ్రహాలు. కాబట్టి వాళ్ళు ఎవరింట్లో ఉన్నారు, ఏ గ్రహంతో కలిసి ఉన్నారు, ఏ నక్షత్రం మీద ఉన్నారు, ఎవరి ద్వారా చూడబడుతున్నారు, వాళ్ళ ఫలితాలే రాహుకేతువులు ఇస్తారు. కాబట్టి రాహు చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కర్కాటక రాశిలో. కాబట్టి అక్కడ రాహు ఫలితాలు చంద్రుడితో పాటు బుధుడు కూడా ఇస్తాడు. ఈ ధనుర్లగ్నానికి బుధుడు కూడా అతిపాపి, సప్తమ దశమాధిపతిగా ఆయన అష్టమ స్థానంలో ఉన్నాడు. అలాగే అష్టమ స్థానంలో రాహు ఉండటం, ఈ రాహు దశ వచ్చిన తర్వాతనే అమెరికాలో ఆర్థిక ఇబ్బంది చాలా వరకు జరిగింది. అట్లాగే చాలామంది ఉద్యోగాలు పోవటం, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు మన ఎంప్లాయీస్ని ఉద్యోగాలను తీయటం, ఇవన్నీ జరిగినాయి. ఈ లోపల ఈ యొక్క దశ అనుకూలంగా లేదు కాబట్టే మళ్ళీ రెండోసారి ఈ ట్రంప్ ఈ యొక్క అమెరికాకి ఈ ప్రెసిడెంట్ అవ్వటం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ రాహు మహర్దశలో శుక్రుడు శుక్రుడు ధనుర్లగ్నానికి అతి పాపి. ఈ శుక్రుడు ఏమాత్రం కూడా ఈ లగ్నానికి యోగం చేయడు, షష్ఠ లాభాధిపతిగా. ఇక్కడ షష్ఠ లాభాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. 6వ ఇల్లు ఏంటి? రోగస్థానము, రుణస్థానము, శత్రుస్థానం. సో షష్టాధిపతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో, సప్తమ స్థానం ఏం చేస్తుంది? ఒకటి పబ్లిక్ రిలేషన్స్, ఫారెన్ రిలేషన్స్, వ్యాపారము, ఇవన్నీ కూడా లగ్నం నుంచి 7వ ఇల్లు చెప్తుంది. సో షష్టాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి చూడండి, ఈరోజు ట్రంప్ అన్ని దేశాలకి ఆయన శత్రువు అయిపోయాడు. ఏ దేశం కూడా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించట్లేదు. దానికి కారణం ఏంటంటే అసలు ఈ యుద్ధానికి ఈ ట్రంప్కి కూడా ఏమాత్రం కూడా ఇక్కడ సంబంధం లేదు. ఇప్పుడు దానికి ఏంటి కారణం అంటే మెయిన్గా ఇక్కడ ట్రంప్ జాతకం చూసుకోవాలి. ఈ ట్రంప్ జాతకం చూసుకుంటే ఆయన 14/6/1946లో పుట్టాడు. పొద్దున 10:50 జమైకాలో. ఆయనకు జన్మ నక్షత్రం చూసుకుంటే జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, రాశి వృశ్చిక రాశి, జన్మలగ్నం సింహలగ్నం. లగ్నంలో ఆయన కుజుడు ఉన్నాడు. ఈ కుజగ్రహం ఏంటంటే యుద్ధానికి కారకుడు, చతుర్థ లాభాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి. ఈ చతుర్థ భాగ్యాధిపతి అనే కుజుడు ఆయనకి జన్మలగ్నంలో ఉన్నాడు. కాబట్టి ఆయన గతంలో ప్రెసిడెంట్ కాకముందు కూడా ఆయనకి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని వేల కోట్లు సంపాదించాడు ఆయన. అట్లాగే ఆయనకి ద్వితీయంలో గురువు, చతుర్థ స్థానంలో చంద్రకేతువులు, దశమంలో రవిరాహువులు, లాభంలో బుధుడు స్వక్షేత్రం ఉన్నాడు, వ్యయ స్థానంలో శని కుజులు ఉన్నారు. ఇది ఆయన యొక్క జాతక చక్రం. ఆయనకి 1/12/2016 నుండి 1/12/2032 దాకా ఆయనకి 16 సంవత్సరాల గురు మహర్దశ నడుస్తుంది. గురువు ఈ యొక్క సింహలగ్నానికి పంచమ అష్టమాధిపతిగా మొదటి 8 సంవత్సరాలు యోగం చేస్తాడు. తదుపరి 8 సంవత్సరాలు నీకు యోగం చేయడు. అష్టమం అంటే అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వ్యధ, ఆకస్మిక ప్రమాదాలు, ఇవన్నీ కూడా అష్టమ స్థానం చెప్తుంది. అలాంటి పంచమ అష్టమాధిపతి అయిన గురువు ఇక్కడ ద్వితీయ స్థానం లోపల ఉన్నాడు. ద్వితీయం ఏంటి? ధనస్థానంలో ఉన్నాడు. అది శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయనకి 29/6/2006 నుంచి 1/12/2026 దాకా ఆయనకి ఈ యొక్క గురు మహర్దశలో ఈ శుక్రుడి అంతర్దశ నడుస్తుంది. ఇంకా వచ్చే జూన్ నుంచి ఆయనకి ఇంకా వరస్ట్గా ఉంటుంది. ఈ సింహలగ్నానికి శుక్రుడు కూడా యోగం చేయడు. ఆయనకి ఈ శుక్రుడు కూడా ఆయనకి వ్యయస్థానంలో ఉన్నాడు.
ఈ ట్రంప్ జాతకంలో కూడా ప్రస్తుతం గ్రహాలు ఏమాత్రంగా అనుకూలంగా లేదు. ఇక్కడ ఏంటంటే ఈ సింహలగ్నం వాళ్ళకి చాలా మొండి వైఖరి అధికంగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చచ్చినా బతికినా నా మాటే గెలవాలి. ప్రపంచం సర్వనాశనమైన ఆయన దేశం అమెరికా సర్వనాశనం అయిపోయినప్పటికీ కూడా ఆయన చాలా మొండి పట్టుదల కలిగి ఉంటాడు. మొండి పట్టుదల ఒకటి కాదు, మూర్ఖత్వం కలిగి ఉంటాడనమాట. దానికి కారణం ఏంటంటే చంద్రుడు మన శరీరంలో మనసును కంట్రోల్ చేస్తాడు. మన కారకుడైన చంద్రుడు ఇక్కడ చతుర్థ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. రవిరాహులు యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన సహజంగా ఎవరికి లొంగడు. ప్రస్తుతం ఆయనకి గ్రహస్థితి కూడా చాలా ప్రతికూలంగా ఉంది. గోచారం తీసుకున్నట్టయితే కూడా ట్రంప్కి ప్రస్తుతం ఆయనకి చంద్రుడి నుంచి చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు. చతుర్థ స్థానంలో రాహు ఏమాత్రం కూడా మంచి ఫలితాలు ఇయ్యాడు. మానసికమైన వ్యధ చాలా అధికంగా ఇస్తాడు. ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్య చేసుకునే స్థాయికి కూడా ట్రంప్ వెళ్తాడు. ఆయన జాతకంలో కూడా సహజమైన మరణం లేదు. అట్లాగే గోచారంలో మెయిన్గా పంచమ స్థానంలో శని ఉన్నాడు. ఈ పంచమ స్థానంలో శని ఉంటే మనిషికి మానసిక వ్యధ చాలా అధికంగా ఇచ్చి బుద్ధిని వక్రమార్గంలో తీసుకొని పోతాడు. ఒక సరి అయిన నిర్ణయాలు తీసుకోలేక తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాల వలన తను సఫర్ అవటం కాకుండా మొత్తం అమెరికా దేశం సర్వనాశనానికి ఈ ట్రంప్ కారకుడవుతాడు. అంతేకాదు ఈ ట్రంప్ వచ్చే 4 సంవత్సరాలు కూడా అమెరికాలో ప్రెసిడెంట్గా కొనసాగడు. ఆయన్ని సుప్రీంకోర్టు లేకపోతే అక్కడ ఉన్న ఈ అప్పర్ హౌస్ ఉంటుంది కదా, వాళ్ళు ఇంపీచ్మెంట్ పెడతారు, అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ట్రంప్ని మెడబట్టి ఆ యుఎస్ నుంచి బయటికి ఇసిరేస్తాడు. ఈ అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు ఖచ్చితంగా. ఆయన జాతకంలో న్యాచురల్ డెత్ లేదు. ఒక్క ట్రంప్ చేసిన పనికి ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈరోజు మనం సఫర్ అవుతాం. తీవ్రమైన గ్యాస్కి తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. తీవ్ర ఇబ్బందే కాదు, ఆర్థిక సంక్షోభం విపరీతంగా ఉంది. ఇంకా ఎల్లుండి నుంచి ఈ 19వ తారీఖు నుంచి ఉగాది కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఉగాది నాటి గ్రహస్థితి కూడా ఏమాత్రం కూడా బాగాలేదు. కాబట్టి ఈ 2026 కూడా ప్రపంచంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు. ఆర్థికంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆర్థిక సంక్షోభంలో పడతాయి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ మనకు జీరోకి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ని కంట్రోల్ చేసే గ్రహం కుజగ్రహము. ఆ కుజగ్రహం ఎల్లుండి ఉగాది నుంచి కూడా ఆయన మన పంచాంగం రోజున ఆయన మంది మీనలగ్నమై వ్యయ స్థానంలో కుజుడున్నాడు. కాబట్టి ఒక్కొక్కళ్ళు కోట్ల రూపాయలతో ఫ్లాట్లు కడుతున్నారు. దానివల్ల కొనేవాళ్ళు లేక, వాళ్ళు బ్యాంకు అప్పులు తీర్చలేక ఈ యొక్క బిల్డర్స్ కూడా చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు చాలా వరకు ఇక్కడ కనబడుతున్నాయి. కాబట్టి ఈ బిల్డర్స్ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, తొందరపడి అందరూ కట్టారు కదా అని కానీ మీరు కూడా కొత్త చోట్ల ఈ ఫ్లాట్లు కట్టకండి. ప్రస్తుతం ఈ సంవత్సరం మనకు ఏం బాగాలేదు. 2027 ఏప్రిల్ తర్వాతే మళ్ళీ మన ఇండియాకి బాగుంటుంది. చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారండి. అయితే ఈ వార్లో ఇప్పటికీ ఖమేనీ చచ్చిపోవడంతో కొంచెం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మళ్ళీ ఇలా కీలకమైన నేతలు ఎవరైనా చనిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఇరాన్లో ఎవరు వచ్చినా ప్రెసిడెంట్గా వాళ్ళని బతకనియారు సార్. ఇప్పుడు ముస్తఫా ఖమేనీ కూడా బతకడు, అతన్ని కూడా ఖచ్చితంగా చంపేస్తారు. ఈ వార్ ఇంకా చాలా తీవ్రమైన స్థాయిలోకి వెళ్తుందండి. ఇటు రష్యా జోక్యం చేసుకున్న, ఇటు చైనా జోక్యం చేసుకున్నా కూడా ఫలితం శూన్యం. ఇప్పటికే చేయి దాటిపోయింది. కారణం ఏంటంటే ఇప్పుడు 3 దేశాలు తీసుకున్నట్టయితే, ఇటు ఇరాన్ తీసుకున్న, ఈ తర్వాత ఇజ్రాయెల్ తీసుకున్న, మీరు యుఎస్ఏ అమెరికాని తీసుకున్న 3 దేశాల గ్రహస్థితి కూడా ప్రస్తుతం ఏమాత్రం కూడా మీకు అనుకూలంగా లేదండి. ఈ గ్రహాల యొక్క దేశాల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఈ యొక్క దేశాల యొక్క నడిచే మహర్దేశాలు అనుకూలంగా లేవు, అంతర్దేశాలు అనుకూలంగా లేవు, గోచారం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ప్రస్తుతం ఎవ్వరూ లొంగే ప్రసక్తి లేదండి. ఇజ్రాయెల్ తోక ముడిచిన, ట్రంప్ తోక ముడిచినా కూడా ఇరాన్ అసలు లొంగే ప్రసక్తి లేదు. మొత్తం ఇరాన్ దేశంలో మొత్తం ప్రజలు చనిపోయినా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ముస్తఫా ఖమేనీ మటుకు లొంగే ప్రసక్తి లేదు. కాబట్టి ఆయన్ని కూడా ఖచ్చితంగా చంపేస్తారు. ఎందుకంటే ఆయనకి జన్మ నక్షత్రం నాకు తెలియదు, కానీ పేరు ప్రకారం తీసుకుంటే ఆయనది సింహరాశి వచ్చింది. కాబట్టి సింహరాశికి అష్టమ శని నడుస్తుంది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఖమేనీని, ముస్తఫా ఖమేనీని దాచేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యుద్ధం అనేది ఆగదు.
ఒకటే మనం భగవంతుని ఒకటే ప్రార్థన చేయాలి, సాధ్యమైన తొందరలో యుద్ధం ఆగాలని మనం పరమాత్మని ప్రార్థన చేయాలి. ఈ యుద్ధం యొక్క ప్రభావం మనకు తీవ్రంగా మన దేశం మీద కూడా పడుతుంది. మన దేశం మీద కూడా పడి ఆర్థికంగా మనం కూడా బాగా నష్టాలు పోయే అవకాశాలు చాలా వరకు కనపడుతున్నాయి. స్టాక్ మార్కెట్ మనకు బాగా దెబ్బతింటుందండి. ఈ స్టాక్ మార్కెట్ కారకులైన గ్రహాలు ఈ బుధ గురువులు ఇద్దరు కూడా ఈ ఉగాది నాటి పంచాంగంలో మంచి అనుకూలంగా లేరు కాబట్టి స్టాక్ మార్కెట్ మనకు లక్షలు కోట్ల రూపాయల్లో లాస్ అవ్వటం. అట్లాగే మెయిన్గా ఈ యొక్క మన భారతదేశానికి వెన్నెముక లాంటిది రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కటి ఉంటేనే మిగతా అన్ని వ్యాపారాలు కూడా లాభాల్లో వెళ్ళి బాగా ఆర్థికంగా లాభాలు ఉండి ప్రజలందరూ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారమే 2026లో సర్వనాశనం అయిపోతుంది. రాంబాబు గారు, మన సమయం మించిపోతుంది. చివరగా చెప్పండి, మన ఈ పరాభవ నవ సంవత్సరం మన ఇండియాకి ఎలా ఉండబోతుంది, మోడీ గారి పాలన ఎలా ఉండబోతుంది, మీరేం చెప్తారు? క్లుప్తంగా చెప్పండి. క్లుప్తంగానే చెప్తానండి. ఈ 2026 సంవత్సరం పరాభవ నవ సంవత్సరం మన ఇండియాకి కూడా ఏం బాగుండదండి. కారణం ఏంటంటే ఇండియాకి నడిచేది ప్రస్తుతం కుజమహాదశలో రాహు అంతర్దశ నడుస్తుంది. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారికి కూడా దాని గ్రహాలు ఏమీ అనుకూలంగా లేవు. ఆయనది కూడా అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి. ఆయన కూడా ప్రధానంగా ప్రస్తుతం ఆయనకి ఈ కుజమహాదశలో ఇప్పుడు శుక్రుడు అంతర్దశ నడుస్తుంది. కుజుల్లో శుక్రుడు ఏమాత్రం కూడా యోగం చేయడు. ఆయన కూడా ఆరోగ్యం బాగా దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. గోచారంలో ప్రధానంగా ఇటు రాహు, ఈ శని, ఈ గురువు ప్రధాన గ్రహాలన్నీ కూడా ఆయనకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి కూడా ఈ యొక్క యుద్ధ ప్రభావం ఆయన చాలా మానసిక విధ అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకు మహర్దశ అనుకూలంగా ఉంది కాబట్టి 2028 దాకా ఈ కుజ మహర్దశ నడుస్తుంది కాబట్టి ఆయన ఈ కష్టాలని తట్టుకొని నిలబడతాడండి. కాబట్టి ఈ సమయంలో మన అందరము ప్రజలందరూ కూడా ఈ యుద్ధం లోపల మన భారత ప్రధానికి చాలా సపోర్ట్గా ఉండాలి. మనందరిలో ఐకమత్యం ఉండాలి. మనందరం భగవంతుని ఒకటే కోరుకోవాలి. సాధ్యమంత తొందరగా కూడా ఈ యుద్ధం ముగిసిపోయి మళ్ళీ మన దేశం మన భారతదేశం అదే అన్ని రాష్ట్రాలు కూడా మంచి ఐకమత్యంగా ఉండి అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాపారాలు బాగా ఉండి ప్రజలు పరిపూర్ణ ఆయురారోగ్యత ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతంగా వివరించారు కళానిధి రాంబాబు గారు. మీకున్న 30 ఏళ్ల అనుభవంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చర్చ. యుద్ధం ముగిసిపోయే అవకాశాలు కనుచూపు మేరలో కనపడలేదని కళానిధి రాంబాబు గారు చెప్తున్నారు. ఈ యుద్ధం మరింత తీవ్రం అవుతుందని, అయితే యుద్ధం ఏదో ఒక దశలో ముగిసిపోయే అవకాశం అయితే ఉంది, కాకపోతే అది ప్రస్తుతానికైతే కనిపించటం లేదు అని చెప్తున్నారు. ఇది ఇవాల్టి చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.